హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ srcreative నేను మీ సురేందర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రీమియర్లో ఇంక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఎలా వాడాలి, ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ ఎలా వాడాలి అనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ప్రీమియర్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా మనం ఒక కలర్ మ్యాట్ తీసుకోవాలి. న్యూ ఐటెంలోకి వెళ్ళి కలర్ మ్యాట్ తీసుకొని దానికి మీకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోండి. నేనైతే లైట్ గ్రే కలర్ తీసుకొని ఓకే చేసి దాన్ని టైమ్లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మనం తీసుకున్న ఏ ఇమేజ్ అయినా సరే డిఫాల్ట్గా 5 సెకండ్స్ సెట్ చేసి ఉంటుంది. మనకి ఇప్పుడు ఆ క్లిప్ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే దాన్ని కొంచెం డ్రాగ్ చేసుకుంటే మనకు అది పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇంక్ ట్రాన్సిషన్ వాడిని కలర్ మ్యాట్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంక్ ట్రాన్సిషన్లో మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం కీ చేయాలి. గ్రీన్ కలర్ని కీ చేయాలంటే తెలుసు కదా, అల్ట్రా కీ ఎఫెక్ట్ కావాలి. మనకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అల్ట్రా కీ అని టైప్ చేసి దాన్ని అప్లై చేసి నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్కి వెళ్ళి ఇంక్ పిక్కర్ ఉంది కదా, దానితో గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేస్తే అది కీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే క్లిప్కి మనం ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ని అప్లై చేయాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. మన వీడియో ఏ మ్యాట్కి అయితే అప్లై కావాలో ఆ మ్యాట్ ఏ ట్రాక్లో ఉందో దాన్ని ట్రాక్ చేయడం కోసం మనం ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ని మన వీడియోకి అప్లై చేస్తాం. ఏ మ్యాట్ ఎఫెక్ట్ని ట్రాక్ చేయాలి అని మనం ఇక్కడ ఆ వీడియోకి మనం అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ని మన కలర్ మ్యాట్కి అప్లై చేసి మన మ్యాట్ ఎఫెక్ట్ వీడియో 2 ట్రాక్లో ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని మ్యాట్ ఆల్ఫాని మ్యాట్ లూమాగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మంచి వీడియో క్లిప్ కానీ ఇమేజ్ని కానీ టైమ్ లైన్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ గర్ల్ ఇమేజ్ బాగుంది కదా, టైమ్ లైన్లోకి తీసుకొని క్లిప్పై రైట్ క్లిక్ చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అంటే అది మన ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోతుంది. మనకి ఇంకా సైడ్లో బ్లాక్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కేలింగ్ చేసుకుంటే మనకు అది ఫుల్ ఫ్రేమ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ట్రాక్స్ తక్కువ ఉన్నాయి కదా, టైమ్ లైన్లో లెఫ్ట్ సైడ్లో మౌస్ రైట్ క్లిక్ చేసి యాడ్ ట్రాక్స్ అని మనకి ఎన్ని ట్రాక్స్ అయితే కావాలో అది టైప్ చేసి ఓకే చేస్తే అన్ని ట్రాక్స్ మనకు వస్తాయి. ఇక్కడ నాకు 3 ట్రాక్స్ కావాలి కాబట్టి 3 టైప్ చేసి ఓకే చేసాను. 3 ట్రాక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మ్యాట్ ఎఫెక్ట్ని మన ఇమేజ్పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి తీసేయాలి. నెక్స్ట్ సేమ్ ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ని మన ఇమేజ్ క్లిప్కి అప్లై చేసి ఇప్పుడు నన్ అని ఉంది కదా వీడియో ట్రాక్, ఆ మ్యాట్ ఎఫెక్ట్ ఏదైతే వీడియో ట్రాక్లో ఉందో ఆ వీడియో ట్రాక్ని మనం సెట్ చేసుకోవాలి కాబట్టి అది వీడియో ట్రాక్ 4లో ఉంది. ఇప్పుడు నేను వీడియో ట్రాక్ 4ని సెట్ చేసుకొని ఓకే చేశాను. కానీ మనకు మ్యాట్ ఎఫెక్ట్ అప్లై అయినట్టు కనబడట్లేదు. ఇప్పుడు మనం మ్యాట్ ఆల్ఫాని మ్యాట్ లూమాగా మార్చుకుంటే ఇంక్ ట్రాన్సిషన్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఇంకొంచెం ఎఫెక్ట్ మనం యాడ్ చేయాలనుకుంటే పేపర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకొని దానిపై ఇంక్ ట్రాన్సిషన్ వాడిని అంటే ఈ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా దాన్ని టైమ్ లైన్లోకి తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ తీసేయాలి కాబట్టి దీనికి అల్ట్రా కీ అప్లై చేసి గ్రీన్ కలర్ని కీ చేయాలి. ఇప్పుడు దీనికి డబల్ ఇంక్ ఎఫెక్ట్ రావాలంటే దీన్ని కూడా మళ్ళీ మనం ట్రాక్ మ్యాట్ ఎఫెక్ట్ని అప్లై చేసి వీడియో ట్రాక్ V6 అని సెట్ చేసుకుంటే ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. ఇమేజ్ కనపడట్లేదు కదా, డోంట్ వరీ.
ఇమేజ్ కనపడాలంటే మ్యాట్ ఆల్ఫా నుంచి మ్యాట్ లూమాకి సెట్ చేసుకుంటే అది మనకు కనిపిస్తుంది. అది చేసినా కూడా కనపడలేదంటే రివర్సల్ ఉంది కదా దాని కింద, దానికి టిక్ ఇచ్చేసేయాలి. టిక్ ఇస్తే ఇప్పుడు సూపర్గా మనకు ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. ఇక్కడ ఇంకో టిప్ చెప్పాలి మీకు. కలర్ మ్యాట్కి మనం ఏదైనా కలర్ని సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ క్రియేటివిటీ, మీ ఆలోచన. మీరు ఏ కలర్ అయితే పెట్టి దానికి ఓకే చేస్తారో ఆ ఇంక్ ట్రాన్సిషన్ ఓపెన్ అయిన ప్రతిసారి మనకు ఆ కలర్ కనిపించి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఇప్పుడు మనం చేసిన ఇంక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఎంత బాగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివ్గా, ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.